అందరూ నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు మనం గణేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్ దగ్గర ఉన్నాం. అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ గణేషెస్. టోటల్ వర్క్ అనేది అయిపోయింది. వైట్ పెయింట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ కమింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మరియు వినాయక చవితి అప్డేట్స్ కోసం, ఖైరతాబాద్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. రైట్, ఇక్కడేమో 6 హ్యాండ్స్తో వినాయకుడు ముంబై స్టైల్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ సింహం పైన ఆల్మోస్ట్ చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ 15 to 20 feet వరకు ఉంటాడు విత్ స్టాండ్. మనకి కొన్ని ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ ముంబై స్టైలే. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఆల్మోస్ట్ ముంబై స్టైలే ఉంటాయి. అండ్ సమ్ అథెంటిక్ మన హైదరాబాదీ బొజ్జ గణపయ్య. మన హైదరాబాద్ మెయిన్ ఫేమసే మన బొజ్జ గణపయ్యకి. అలా బొజ్జ గణపయ్య కూడా యూనిక్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ. గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్ చూసుకోవచ్చు. దిస్ ఇస్ ముంబై అండ్ దిస్ ఇస్ బొజ్జ గణపయ్య. సేమ్ ఇది కూడా ముంబై స్టైల్, కాకపోతే మనకి సైడ్కి ఇద్దరు దేవీలు ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకి తెలియదు ఇప్పుడే. ఆఫ్టర్ కలరింగ్ మనకు తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఐ థింక్ ఈ సీజన్ ఇది మనకి ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వై బికాస్ ఇక్కడ చూడవచ్చు మీరు డీటెయిల్గా శివుడు. టోటల్ ఈ వినాయకుడు మొత్తం శివుడు గెటప్ వచ్చేలా ఉంది. ఎందుకంటే తొండం పైన శివుని వర్క్స్, లింగం అండ్ కపాలమాల చూడండి. ఇది మొత్తం ఆల్మోస్ట్ మనకి శివుడు గెటప్ అంటే ఉంది. ఎందుకంటే ఇక్కడ శివలింగాలు, పాము అండ్ ఇక్కడ మన కపాలమాల అండ్ టోటల్ లుక్ వచ్చేసి మొత్తం మనకి శివుడే ఉన్నాడు శివుని గెటప్లో. ఈసారి లాస్ట్ టైం మనకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇచ్చారు గణేష్ సింగ్ కళాకార్. ఇప్పుడు శివుడు అండ్ ఇక్కడ మనకి శివుడు ఒక మూడో కన్ను కూడా ప్రజెంట్ చేశాడు ఈసారి. ఐ థింక్ ఇది ఈసారి మనకి హైదరాబాద్లో ఇదే ఫేమస్ కాబోతుంది అని ప్యూర్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత లుక్ అసలు మనకి ఎవరివ్వరు. చూడొచ్చు శివుడు, ఆ మూడో కన్ను, పాము, త్రిశూలం, చంద్రుడు పైన నియర్లీ 20 feet వరకు ఉంటాడు వితౌట్ స్టాండ్. ఇక్కడ స్టాండ్ ఇంకా సెట్ చేయలేరు, వర్క్ ఇంకా జరుగుతుంది. సో ఆఫ్టర్ కలర్స్ ఈ వినాయకుడు చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. లెట్స్ సీ అవుట్పుట్ ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మనం తొండం పైన చూసుకుంటే ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు రిప్రజెంట్ చేస్తూ ఆ తొండం వర్క్ అయితే ఇచ్చారు ఈ ఇయర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్లో కూర్చొని ఉన్నాడు వినాయకుడు. టోటల్ ముంబై ఫినిష్ అని వస్తుంది. గణేష్ సింగ్ కళాకార్ ఇస్ మోస్ట్ ఫేమస్ ఫర్ ముంబై గణేష్ అండ్ బుజ్జ గణేష్.
ఇలాంటి వినాయకులు ధూళిపేటలో టోటల్గా రెడీ అయిపోయి మీకు కావాలి అంటే వెళ్ళి డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సుందర్ కళాకారు షెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. సుందర్ కళాకారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యూనిక్ మోడల్స్ ఇచ్చే వినాయకుడి షెడ్. ఇక్కడ ఎలాంటి వర్క్స్ ఉన్నాయి, ఈసారి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సుందర్ కలర్ షెడ్లో ఉన్నాం. ఇక్కడ యూనిక్ మోడల్స్ ఉంటాయి. అవన్నీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ వినాయకుడు వచ్చేసి మనకి సూర్యుని యొక్క థీమ్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సూర్యదేవుడు అండ్ లుక్ చూస్తే ఇలా ఉంది. సైడ్స్కి మనకి హార్సెస్ రథం, సూర్యుని యొక్క రథము, టూ సైడ్స్ సిక్స్ హార్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఫైనల్ అవుట్పుట్. పెయింట్ వేసాక ఎలా ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనకిది ఇంకో మోడల్ సుందర్ కలర్ షెడ్లో. ఇక్కడ మనం చూసుకుంటే పైన కుమారస్వామి, కార్తికేయ స్వామి ఉన్నాడు. ఆ థీమ్లో వచ్చింది వినాయకుడు. ఇక్కడ చూస్తే హంస పైన కూర్చొని ఉన్నాడు. లైక్ కింగ్ ఎలా కూర్చుంటాడో రాజ్యసభలో అలా కూర్చున్న మోడల్ ఇది. చూస్తుంటే చాలా బాగుంది. కలర్ వేసాక ఎలా ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ చూద్దాం. మత్స్యావతారంతో వినాయకుని యొక్క థీమ్ ఉంది. లాస్ట్కి మొత్తం ఫిషెస్, ఆ సీ ఒక థీమ్తో ఈసారి వినాయకుడు రెడీ అయి ఉన్నాడు. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అండ్ సురేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తుంటే బడే హనుమాన్ మందిర్. ఇక్కడే మనకి రామ్నవమి అండ్ హనుమాన్ జయంతి శోభాయాత్ర రాజసింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు మనం వీళ్ళ షెడ్లో ఉన్నాం. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎలాంటి గణేషెస్ ఉన్నాయి, ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఎక్కువ వరకు వచ్చాయి అన్నీ చూద్దాం. అండ్ రామ్నగర్ సిద్దిక్ బాయ్ గణేష్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది. లెట్స్ గో. సో ఇదే అన్నమాట మన రామ్నగర్ సిద్దిక్ వినాయకుడు. సేమ్ ఇలాంటి మోడలే. ఈసారి పైన మనకి కిరీటం పైన ఉజ్జయిన్ మహాకాల్ యొక్క రూపం ఇచ్చారు. మేము చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు ఈసారి వినాయకుడు. మంచి లుక్తో ఈసారి యూనిక్ ఉన్నారు వినాయకుడు కూర్చున్న పొజిషన్లో. మంచి లుక్ అనిపిస్తుంది ఈసారి, ఎందుకంటే పైన ఉజ్జయిన్ మహాకాల్ యొక్క రూపం వచ్చింది కాబట్టి. ఇక్కడ సైడ్కి మనకి మూషికం వచ్చింది. అక్కడ చూసుకుంటే కూర్చున్న పొజిషన్లో రిలాక్స్గా వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తాడు ఈసారి మనకి. అండ్ పైన ఉజ్జయిన్ మహాకాల్. ఈసారి లుక్ కొంచెం బాగుంది. ఆఫ్టర్ కలరింగ్ మనం చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోస్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.